నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా నమస్కారాలు. అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు కూడా నా నమస్కారాలు. ఈరోజు మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు యొక్క ధోరణి చూస్తూ ఉంటే అందితే కాలు అందకపోతే జుట్టు అన్నటువంటి ధోరణిలో పోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఒకసారి మనసాక్షికి ఆలోచించండి. మేము గత 1.5 సంవత్సరం నుంచి నేను మా అన్న ఇద్దరు కూడా జ్ఞానేంద్ర రెడ్డి గారిని కలిసినామని మా మీద కక్ష కట్టి మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు గురిచేసి మా మీద రకరకాలుగా స్టేట్మెంట్లు ఇప్పించి దాడికి కూడా ప్రయత్నం చేసినటువంటి మా మామ నారాయణ స్వామి గారు ఈరోజు జ్ఞానేంద్ర రెడ్డి గారిని ఎలా కలుసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అదే జ్ఞానేంద్ర రెడ్డి గారితో ఎవరు మాట్లాడినా వారి మీద కేసులు పెట్టడము, కార్యకర్తల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడము, ఒకరి మీద ఒకరిని దాడి చేసుకునేటట్లు ప్రలోభాలు చేశారు. అది అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో టికెట్ విషయంలో కూడా జ్ఞానేంద్ర రెడ్డి అతనికి ఏదో అడ్డుపడ్డట్టు కార్యకర్తలను 6 మండలాల నుంచి కార్యకర్తలను పిలిపించి ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసి అతని మానసికంగా కుంగిపోయేటట్లు, అతన్ని మాన మర్యాదలను మంట కలిపేటట్టు అతని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఈరోజు ఈ కార్యకర్తల మనోభావాలందరూ పక్కన పెట్టి కూడా ఈరోజు ఈయన పోయి జ్ఞానేంద్ర రెడ్డి సార్తో కలవడము ఇది ఎంతవరకు న్యాయమని కార్యకర్తల్ని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. దయచేసి ఇక మీదట నమ్మొద్దండి మా మామని. మా మామ ఎంత అవినీతి పరుడో ఈ రోజు కాదు రేపైనా తెలుస్తుంది. ఆయన అందితే కాలు అందకపోతే జుట్టు అన్నట్టు ఆయన అవసరానికి తగ్గట్టు ఎవరి కాళ్ళను పట్టుకొని ఆయన పదవులను పొందే రకము. ఆయన జీవితంలో ఏ రోజు కూడా 100 రూపాయలు ఇచ్చి ఒక బ్యానర్ కట్టిన చరిత్ర లేదు. ఏ రోజు పార్టీకి కోట్లు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. అతను కేవలం కాళ్ళు పట్టుకుని జనాల్ని మోసం చేసి ఆయన పదవులు అనుభవించాడు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి 3 దఫాలుగా ఆయన టికెట్లు ఇప్పించుకొని కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి నా చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టిస్తా అని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే నేను ఎక్కడ దూకమని దూకుతాను, నా ప్రాణమని ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు నీకు ఎంపీ టికెట్ ఇస్తే సంతోషంగా జగనన్నకి కృతజ్ఞతలు చెప్పి అయ్యా జగనన్న ఏది చెప్తే నేను పాటిస్తాను, నాకు ఎంపీ టికెట్ ఇచ్చినా సంతోషమే, లేదా నాకు టికెట్ ఇవ్వకపోయినా సంతోషమని చెప్పుంటే నేను కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మనం మెచ్చుకొని ఉంటాము. కానీ అటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హైకమాండ్ని ఆదేశాలకు అనుకూలంగా జగనన్న చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదేశాలు పాటిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఒక డిప్యూటీ సీఎం గారు మాత్రమే రకరకాల ప్రలోభాలు, రకరకాలుగా ఆ కార్యకర్తలు రచ్చగొట్టడము, ఈయనకి ఎమ్మెల్యే టికెట్ రావాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడే పరిస్థితికి వచ్చినాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం విలువిచ్చినట్టు మా మామ నేను సూటిగా అడుగుతున్నాను. నిజంగా నీవు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే, క్యారెక్టర్ ఉన్న వాళ్ళైతే ఈరోజు జగనన్నకి నమస్కారం చెప్పి జగనన్న మీరు ఏం చెప్తే నేను చేస్తాను, మీరు ఎంపీకి వెళ్ళమంటే కూడా నేను సదా మీ మాటని గౌరవించి నేను పోతాను అని చెప్పుంటే మేము కూడా హర్షించుండే వాళ్ళము. కానీ నీ అవసరానికి నీకు నచ్చిన పదవి ఇచ్చి నీకు మంచి విలువ ఇస్తే అప్పుడు మంచోడు జగనన్న, లేదంటే జగనన్న కూడా చెడ్డోడు ఈయన దృష్టిలో. రేపు నిజంగా అయితే టికెట్ రాకపోతే జగనన్న కూడా దూషించేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి మా మామని నమ్మొద్దండి. ఒకవేళ మా మామకి టికెట్ ఇస్తే ఈసారి నేను మా అన్న సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా నిలబడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇక మీదట ఎస్సీ కులాన్ని ఆయన కులం పేరుతో రకరకాలుగా వాడుకొని ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పి అందరి రిజర్వేషన్లో అన్ని ఈయనొక్కడే అనుభవిస్తూ జీవితాంతి ఈయనకి కుటుంబానికి రిజర్వేషన్ ఉన్నట్లు ఆయన పోతున్నాడు. ఈ రోజు మాకు కూడా రిజర్వేషన్ ఉంది. ప్రతి ఒక్క ఎస్సీ కమ్యూనిటీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అర్హత ఉంది. ఈయన కుటుంబానికి జీవితాంతం అగ్రిమెంట్ చేసి పెట్టలేదు పార్టీలు. దయచేసి మీరు ఇది గ్రహించండి. ఆయనకంటే ఎక్కువ సేవలు చేసే ఒక వ్యక్తి మా అన్న ఉన్నాడు. ఆయన కూడా పెద్దలు కూడా హైకమాండ్ కూడా మా అన్నని దృష్టిలో పెట్టుకోవాలి. 20 సంవత్సరాలుగా ఊడిగి చేశాము, పార్టీ కోసం కష్టపడ్డాము, రాత్రింబగళ్ళు కష్టపడి పార్టీని నిలబెడుతూ మా మామని గెలిపించాము. సో మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి ఈసారి మా అన్నకి సుబ్రహ్మణ్యానికి కూడా టికెట్ కేటాయిస్తే మేమందరం కలిసిమెలిసి కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి ఆయన్ని బంపర్ మీద అట్లా గెలిపించి జగనన్నకి ఒక గిఫ్ట్గా మేము ఇస్తాము. అంతేగాని డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా ఓడిపోతాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మేమందరం కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేసేదానికి మేము కూడా సదా మా శాయశక్తిలో పోరాడడానికి కూడా రెడీగా ఉంటామని దీన్ని హైకమాండ్ గుర్తించి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఇక్కడ పార్టీ పరిస్థితిని చూడండి.
నియోజకవర్గాన్ని 4 ముక్కలుగా చేసినటువంటి మహానుభావుడు మా మామ. మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని చక్కదిద్దండి, ఇటువంటి చీడ పురుగుని తొలగించి మళ్ళీ ఒక మంచి నాయకత్వాన్ని ఇక్కడ పెట్టి అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి కార్యకర్తలని మళ్ళీ ఏకం చేసి అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు మీరు దయచేసి ఈ నియోజకవర్గాన్ని చక్కదిద్దే బాధ్యతలు మన పెద్దలందరూ తీసుకొని మాకందరికి కూడా న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.